పునరుద్ధరణ యేసుక్రీస్తు శుభనామమున జీసస్ హోలీ మౌంట్ మినిస్ట్రీస్ ద్వారా ఈ ఆన్లైన్ పరిచర్యల ద్వారా వాక్యాన్ని అందించడానికి ప్రభు ఇచ్చిన మహా సమయాన్ని బట్టి ఆయన నామానికే మహిమ చెల్లిస్తున్నాను. ఈ లెంట్ సీజన్లో లేదా ఉపవాస ప్రార్థనా దినాల్లో ఆయన సన్నిధిలో మనము కూడుకోవడానికి, ఆయన సన్నిధిలో ఆరాధించడానికి మనం ప్రతిష్ఠించుకున్నాం. నిన్నటి మొదటి దినాన్న ప్రతిష్ఠితంలో ఆభరణము ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి అని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండవ దినాన్న ప్రతిష్ఠితంలో ఆభరణాన్ని, నిన్నటి దినాన్న ప్రేమ అనే ఆభరణాన్ని ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి అని దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు సంధించాడు. ఈ రెండవ దినాన్ని కూడా గలతీ రాసిన పత్రికలో 9 ఆభరణాలు అని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకి తెలియజేశాడు. ఈ 9 ఆభరణాలు ధరించుకొని ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో సాగిలపడగలిగితే, దేవుని సన్నిధిలో సమీపించగలిగితే, దేవుని సన్నిధిలో ఆరాధించగలిగితే ఆ వ్యక్తి జీవితంలో విప్లవాత్మకమైన మార్పుని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు. మన జీవితాల్లో చాలాసార్లు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ మనం వెళ్తున్నప్పుడు చాలాసార్లు అనుకుంటున్నాం, భౌతికంగా చాలా ఆడంబరాలతో లేదా అలంకరణతో చాలామంది వెళ్తారు. ఎందుకంటే ప్రజల ముందు సంతోషమో లేదా ఆనందమో కలుగుతుంది, మనం గొప్పవారుగా కనబడతామని. కానీ దేవుడు భౌతికమైన ఆభరణాలతో సంతోషపడడు కానీ, భౌతికమైన కార్యకలాపాలతో దేవుని సంతోషపెట్టలేము. కానీ ఆత్మీయ జీవితాల్లో మనం ఫలించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం అడుగులు వేసినప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన మన జీవితాలు బట్టి ఎంతో ఆనందిస్తాడు. అందుకనే నిన్నటి దినాన్న సాగిలపడే ప్రతి వ్యక్తి ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. దావీదు భక్తుడు 29వ సంకీర్తనలో ఆ మాట చదువుతున్నాను, మరొకసారి ఆలోచన చేద్దాం. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడండి. ఒక వ్యక్తి సాగిలపడాలనుకుంటే, ఒక వ్యక్తి దేవునితో సహవాసం చేయాలనుకుంటే, ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో గడపాలనుకుంటే సాదా సీదాగో, దిగంబరత్వంతోనో, ప్రతిష్ఠత లేకుండానో, ఏ ఆభరణాలు ధరించుకోకుండానో ఆయన ఎదుట సాగిలపడలేం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, మన జీవితాల్లో ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే, భౌతికంగా ఆభరణాలు ధరించుకుంటే లోకం ఎంత సంతోషిస్తుందో, ఆత్మీయ జీవితంలో కూడా దేవుని వాక్యానుసారమైన ఆభరణాలు ధరించుకొని ఆ వ్యక్తి దేవుని మందిరములో, దేవుని పాద సన్నిధిలో సాగిలపడాలి. ఈ రెండవ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు సాధించబోతున్న రెండవ ఆభరణం ఏంటంటే, ఆ గలతీ రాసిన పత్రికలోనే ఉంది. 5వ అధ్యాయం 22వ వచనాన్ని మరొకసారి చదువుదాం. గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, నామానికి మహిమ కలుగునుగాక. మొదటి దినాన ప్రేమ అనే ఆభరణాన్ని ధరించుకోండి. ప్రేమ లేకపోతే వాడు ఇంకా దేవుని చూడలేదు. ఎందుకంటే దేవుడే ప్రేమ స్వరూపి ఉన్నాడు. మనం ప్రవచనం వరం కలిగినను, భాషలో మాట్లాడినను, మన శరీరాన్ని కాల్చబడ్డానికి అప్పగించినను, కొండలను పెగలించే విశ్వాసం ఉన్నను, ప్రేమ లేనివాడు అయితే వాడు వ్యర్థుడు అంటుంది దేవుని వాక్యం. ఈ మాట అపోస్తులుడైన పౌలే చెప్పాడు. నాకే అన్నీ కలిగి ఉండి ప్రేమ లేకపోతే నా జీవితంలో నేను వ్యర్థునిగా మార్చబడతాను అన్నాడు. మొదటి దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం తెలియజేశాడంటే, ఈ 40 దినాలు డెడికేషన్ చేసుకున్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో ఒకప్పుడు ఎలాగ భక్తి చేశామో, ఒకప్పుడు దేవుని సన్నిధికి ఎలాగ వెళ్ళామో తెలియదు కానీ ఈ వాక్య పరిచర్య ద్వారా అనేక మంది జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. రెండో ఆభరణము ఏమిటంటే, మీరు సంతోషమైన ఆభరణాన్ని మీరు ధరించుకోవాలి అన్నది దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు సంతోషించండి, సంతోషమైన ఆభరణంతో దేవుని మందిరంలోకి రావాలి. ఈ దినాన్ని మన జీవితాలు, మన బ్రతుకులు ఆలోచన చేస్తే, ఒకప్పుడు యేసు ప్రభువు లేనప్పుడు, ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు, గాఢాంధకారంలో ఉన్నప్పుడు, దేవుడు అంటే మనకి తెలియనప్పుడు, మన జీవితం నిండా దుఃఖము, కన్నీరు, వేదన, అవమానాలు, అవహేళన, ఆకలి, దప్పికలతో మన జీవితం దుఃఖములో ఉండేది. మనం కన్నీరు కారుస్తూ ఉండేవాళ్ళం. అని మన కన్నీరుని చూచిన దేవుడు మన కన్నీరునంతా తుడిచివేసి, మన దుఃఖాలన్నీ తీసివేసి ఆయన సంతోషాన్ని ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినాన్ని సంతోషం ఇచ్చిన దేవునికి మనము సంతోషమైన ఆభరణాలు ధరించుకొని వెళ్ళాలి. ప్రియ దేవుని సంగమా,
ఈ అంచె దినాల్లో దేవుడిచ్చిన ఆ రక్షణ అనే సంతోషం చాలామంది పోగొట్టుకుంటున్నారు. చాలామంది మన మందిరానికి వెళ్తాం, దేవుని సన్నిధిలో కానుకలు వేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, కానీ గుండెల్లో మాత్రం రక్షణ అనే సంతోషం మన జీవితాల్లో చాలామంది కోల్పోతున్నారు. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు సంతోషం అనే ఆభరణాన్ని ధరించుకొని మీరు దేవుని ఎదుట సాగిలపడండి. మొదటి ఆభరణం ఏంటంటే ప్రేమ అనే ఆభరణాన్ని ధరించుకోండి. 2 సంతోషం అనే ఆభరణాన్ని ధరించుకోండి. ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న నీవు, మన జీవితంలో చాలాసార్లు సంతోషం చాలాసార్లు పోతుంది. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, దేవా రక్షణ ఆనందాన్ని మరలా నాకు కలుగు చేయు దేవా. దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో, దావీదు ఎప్పుడైతే పడిపోయాడో, ఆ గుండెల్లో ఉన్న దేవుడిచ్చిన రక్షణ ఆనందం పోయింది. సైన్యం ఉండొచ్చు, కోట ఉండొచ్చు, గుర్రాలు ఉండొచ్చు, అనేక మంది బంధుబలం ఉండొచ్చు, కానీ దావీదు మాత్రం దేవుడిచ్చే ఆనందాన్ని, దేవుడిచ్చే సంతోషాన్ని మాత్రం పోగొట్టుకున్నాడు. అందుకనే 51వ కీర్తనలు అంటాడు, దేవా నాకు రక్షణ ఆనందం మరలా కలుగు చేయి దేవా అన్నాడు. ఈ రాత్రి కాలంలో ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డ, ఈ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న నీ జీవితంలో దేవుడిచ్చిన సంతోషాన్ని పోగొట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఈ 40 దినాలు దేవుని మందిరానికి వెళ్ళబోతున్నావు కాబట్టి ఆ ఆనందం మరలా కావాలంటే, ఆనందంతో మరలా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే ఏం చేయాలి? ఎలాంటి ఆనందం, ఎలాంటి సంతోషం ప్రభువు మనకు ఇవ్వగలమంటే దేవుని వాక్యం నుంచి ఒకసారి చూద్దాం. ఎలాంటి సంతోషాన్ని, ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి ఆభరణాన్ని దేవుని సన్నిధిలో మనం వేసుకొని వెళ్ళగలమంటే, లూకా రాసిన శుభవార్త 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయ. 6వ వచనంలో ఒక మంచి మాట్లాడాడు చూడండి. మీరు నాతో కూడా సంతోషించుడి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ సంతోషమనే ఆభరణాన్ని ధరించుకొని మన దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, ఆ సంతోషం అనే ఆభరణం మన జీవితాల్లో మరలా ఎలాగొస్తుందంటే, నువ్వు మరలా మారు మనస్సు పొంది తీరాలి. మీరు మరలా మారు మనస్సు పొంది ఆయన సన్నిధికి వస్తే, ఆయన పాద సన్నిధికి వస్తే ఆ సంతోషం ఎలాగుంటుందంటే దేవుడు ఆనందపడే సంతోషం. ఈ దినాన్ని మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో చాలాసార్లు దేవుని మందిరానికి వెళ్తున్నాం, కానీ చాలాసార్లు మొదటి దినాల్లో పొందిన మారు మనస్సు, మొదటి దినాల్లో ఉన్న మంట, ఆ మొదటి దినాల్లో ఉన్న తృష్ణ, మొదటి దినాల్లో ఉన్న దేవుని మీద ప్రేమ, మారు మనస్సు తగ్గిపోగానే ఒక వ్యక్తి పాపపు జీవితంలో చల్లారిపోయి, పాపపు బ్రతుకుల్లోకి మునిగిపోయి గాఢాంధకార చీకట్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి. మారు మనస్సు అనేది ఎప్పుడో బాప్తిస్తం పొందినప్పుడు పొందానండి, ఇంకా అక్కర్లేదనుకో. ప్రతి దినము మనం మారు మనస్సు పొందుతూ తీరాలి. మారు మనస్సు అక్కర్లేని 99 కంటే ఒక్కడు మారు మనస్సు పొంది మరలా దేవుని సన్నిధానానికి వస్తే, మారు మనస్సులో ఉన్న అద్భుతం ఏంటో చెప్పా ప్రియ సహోదరుడా, సహోదరి. మారు మనస్సు అంటే మొదట ఎలాగైతే దేవుని ప్రేమించావో, మొదట ఎలాగైతే పాపాన్ని అహింసించుకున్నావో, మొదట ఎలాగైతే ఈ లోకముద్దు దేవుడే నాకు కావాలనుకున్నావో, ఏ మనస్సుతో ప్రభు సన్నిధికి వచ్చావో అదే మనస్సు కావాలని ప్రభు మరలా మన బ్రతిమాలుతున్నాడు. ఈ 40 దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళిన మన జీవితాల్లో ఆ సంతోషమనే ఆభరణం మనం ధరించుకొని తీరాలి. లోకమిచ్చే సంతోషం క్షణమాత్రమే ఉంటుంది, కానీ ఆ దినాన దావీదు పడిపోయినప్పుడు కూడా ఆ సంతోషం క్షణమాత్రమే ఉంది. కానీ దేవుడిచ్చిన రక్షణ ఆనందం పోగానే పాద సన్నిధిలో కూర్చొని దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి, దేవా నా జీవితంలో మీరు ఇచ్చిన సంతోషం పోయింది దేవా, కానీ నాకు మరలా ఆ సంతోషం కావాలని దేవుని సన్నిధిలో మారు మనస్సు పొంది
శుద్ధ హృదయం నాకు కావాలి ప్రభా, నా అంతరంగమందు స్థిరమైన మనస్సు మరలా నూతనంగా పుట్టించండి ప్రభా అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి ప్రార్థన చేసి ఆ సంతోషం అనే ఆభరణాన్ని మరలా ధరించుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న నీ జీవితంలో మారు మనస్సు అనే ఆభరణం పోగొట్టుకుంటే మరలా ఆ మారు మనస్సు ఆభరణాన్ని ధరించుకొని ఈ 40 దినాలు ఒక అగ్ని వలె మండించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంతో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ దినాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావు నీ మనస్సు? ఎక్కడ ఆర్పేసుకున్నావు దేవుని కొరకు కలిగిన తృష్ణ కలిగిన నీ మనస్సు? ఎక్కడ చల్లారిపోయింది నీ మనస్సు? మరలా నువ్వు మారు మనస్సు పొందాలి. ప్రభు అడిగే ఆభరణం ఏంటో తెలుసా? మొదట ప్రేమ అనే ఆభరణం ధరించుకున్న ఎదురు రండి. 2 సంతోషము, నేనిచ్చిన మీకు సంతోషం ఉంది కదా, నేనిచ్చిన సంతోషం ఎవ్వడును మీ యొద్ద నుండి తీసివేయలేడని తన శిష్యులతో యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని సంగమా, మన జీవితాలు మన బ్రతుకుల్లో మారు మనసు ఇచ్చే సంతోషం మరి ఎక్కడా దొరకదు. ఈ రాత్రి కాలంలో మన జీవితాల్లో మారు మనసు అనే సంతోషం కలిగి ఆ మారు మనసు అనే సంతోషం ఆభరణాన్ని ధరించుకొని దేవుని ఎదుట సాగిలపడాలి. ఇది ప్రతిష్ఠించుకునే ఆభరణం, ఎక్కడో పోగొట్టుకునే ఆభరణం, నచ్చినప్పుడు ధరించుకునే ఆభరణం కాదు. మరణము వరకు ఈ ఆభరణం మన జీవితంలో ఉండాలి. ప్రేమ అనే ఆభరణం ధరించుకోవాలి, సంతోషమనే ఆభరణాన్ని ధరించుకోవాలి. ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట మనము సాగిలపడడానికి ఈ 40 దినాలు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించిన మన జీవితాలు ఈ ఆభరణాలన్నీ ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడాలి. మారు మనసు కావాలి. ఈ మారు మనసు ఎక్కడ పోగొట్టుకున్నావో మరలా దాన్ని తిరిగి పొందుకో. సెయింట్ అగస్టీన్ అనే భక్తుడు వ్యభిచార కోపంలో చిక్కబడి వ్యసనాలు బానిసైపోయి తనకు నచ్చినట్టుగా లోకంలో తిరుగుతుంటే ఒకానొక దినాన దేవుని వాక్యం సంధిస్తే, అగస్టీన్, ఒకవేళ నువ్వు ఇప్పుడు చనిపోతే నీ జీవితం ఎక్కడికి వెళ్తుందని ప్రశ్న అడిగితే వెంటనే దేవుని వాక్యానికి లోబడి మారు మనసు పొంది పశ్చాత్తాపుడై దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. సెయింట్ అగస్టీన్ ఒక రోజున తన మార్గాన్ని వెళ్ళిపోతుంటే ఏ పాప జీవితం విడిచిపెట్టాడో, ఏ వ్యభిచార కోపం నుంచి బయటకు వచ్చాడు, తన స్నేహితులు, తన అక్రమ సంబంధం కలిగిన తన యవ్వనస్తులు అందరూ కలిసి అగస్టీన్ ఒకప్పుడు మనం కలిసి తిరిగాం కదా, ఒకప్పుడు పాప జీవితంలో బ్రతికాం కదా, ఇప్పుడు వస్తావా అని పిలిస్తే అగస్టీన్ తిరిగి ఒక మాట అంటాడు, మీతో తిరిగిన అగస్టీన్, మీతో పాపంలో పొర్లాన అగస్టీన్ గడిచిన రాత్రే చనిపోయాడు. ఇప్పుడు బ్రతుకుతుంది మాత్రం ప్రభువు కొరకు జీవిస్తున్న అగస్టీన్ మాత్రమే జీవిస్తున్నాడు. మారు మనస్సు పొందిన వ్యక్తి మరలా లోకం వైపు చూడ్డు. మారు మనస్సు పొందిన వ్యక్తి మరలా జీవితంలో పాపపు డాగులు అంటించుకోలేడు. మారు మనస్సు పొందిన వ్యక్తి ఇంక ఎన్నడూ లోకంలో కలిసిపోలేడు. అందుకని ప్రభు అంటాడు, ఈ ఆభరణం పోయింది. ప్రియ దేవుని సంగమా, అంచె దినాలలో చాలా బోధనాలకు ఇస్తున్నాం, అద్భుతాలు చూస్తున్నాం, ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాం, ప్రవచనాలు వింటున్నాం, కానీ మారు మనస్సు మాత్రం లేదు. అందుకనే ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా తెలియజేశారు, మీరు మరలా మారు మనస్సు పొందండి. ఏ పరిస్థితిలో నువ్వు పడిపోయావో, ఏ పరిస్థితిలో నువ్వు జారిపోయావో మరలా బుద్ధి తెచ్చుకొని మారు మనస్సు పొందితే సరి, లేకపోతే నీ దీపస్తంభాన్ని తీసివేస్తానన్నాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మారు మనస్సు గురించి ఒక్కని చెప్పాడంటే, ఈ అంచె దినాల్లో సంఘము దేవుని కొరకు ఎత్తబడాలంటే, ఆయనతో యుగ యుగాలు ఉండాలంటే మారు మనస్సు చాలా ప్రాముఖ్యం. ఈ నిన్నటి దినాన ప్రేమన ఆభరణం ధరించుకున్న ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన్ని సంతోషము అనే మారు మనసు ఆభరణాన్ని నువ్వు ధరించుకుంటేనే ఆ ఆభరణాన్ని ధరించుకుని ప్రభు ఎదుట మనం సాగిలపడగలం. రెండోదిగా జ్ఞానం చేద్దాం, ఇంకా ఎలాంటి ఆభరణాలు ధరించుకుని ఆయన ఎదుట మనం సాగిలపడగలం అంటే, సంతోషం అనే ఆభరణం ధరించుకోగలం. ఆ సంతోషమైన ఆభరణం ఎలా వస్తుందంటే, మారు మనస్సు పొందినప్పుడే మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో ఆ ఆభరణాన్ని ధరించుకొని దేవుని ఎదురు సాగిలపడగలం. కీర్తనల గ్రంథం 30వ సంకీర్తన 1వ వచనాన్ని చదువుదాం.
యెహోవా నా శత్రువులను ఆ, నా విషయమై ఆ. సంతోషింపనీయక ఆ. నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ అంటాడు, యెహోవా నా శత్రువులను నా విషయమే సంతోషింపనీవక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు దేవా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన జీవితాలు, మన బ్రతుకుల్లో శత్రువును ఒకప్పుడు జయించలేక శత్రువు ఎదుట సాగిలి పడిపోయాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి సంతోషాన్ని ఇచ్చాడంటే శత్రువును జయించిన సంతోషం ఇచ్చాడు. ఈ దినాన్న మన జీవితాల, మన బ్రతుకుల్లో వేరొక శత్రువు ఉండడు, కానీ నీ శరీరమే నీకొక శత్రువు. నీ శరీరమే నీకొక శత్రువు. ఈ దినాన్న లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అనే ఈ శత్రువు ఆత్మీయ జీవితాలు పాడు చేస్తుంది. కానీ దేవుని ఎదుట ఆభరణాలు ధరించుకునే వ్యక్తి శత్రువును జయించే ఆ సంతోషమైన ఆభరణాలు ధరించుకోవాలి. దేవుని వాక్యం ఆలకిస్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు జయించావు నీవు. ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి అయినా మోకరించి ప్రార్థన చేసి విజయం పొందిన జీవితం నీది. ఎలాంటప్పుడైనా దేవుని కొరకు నిలబడే విజయం నీది. ఒకప్పుడు పాపాన్ని జయించిన విజయం నీది, లోకాన్ని జయించిన విజయం నీది, ఒకప్పుడు శత్రువును జయించిన విజయము నీది. కానీ ఈ దినాన శత్రువుకు మరలా దాసోహం అయిపోతున్నావు. మరలా దాస్యం అనే కాడి కింద మరలా నువ్వు చిక్కిపోతున్నావు. సంసోను ఫిలిస్తీన్లు చాలాసార్లు హతమార్చాడు, అప్పుడు శత్రువును జయించాడు. కానీ ఒకానొక పరిస్థితిలో దెలీలాని మోహించి తనకున్న బలాన్ని, తనకున్న అభిషేకాన్ని మొత్తం పోగొట్టుకొని శత్రువుల చేతిలో చిక్కబడ్డాడు సంసోను. ఈ రాత్రికాలం ప్రియ దేవుని బిడ్డ, ఒకప్పుడు మొదటి దినాల్లో ఉన్న సంసోను ఎవ్వరు తన బలం ముందు ఎవ్వరు నిలబడలేకపోయారు. అయ్యో సంసోను బలం ఎక్కడుంది? మనం ఆ సంసోను జయించలేకపోతున్నామంటే ఆ తల వెంట్రుకల్లో ఉన్న నాజీరు చేయబడిన ఆ అభిషేకపు బలం శత్రువు తీసేయగానే ఎక్కడైతే జయము పొందాలో సంసోను, ఎక్కడైతే విజయకేతం ఎగరయ్యాలో అక్కడే గానుగులు దులుపుతున్నాడు. కళ్ళంట రక్తం వస్తుంది. ఇది నాన్న శత్రువును జయించే సంతోషము మరలా నువ్వు ధరించుకోవాలి. ఒకప్పుడు అగ్నిలా ప్రార్థించేవాడివి, ఒకప్పుడు ప్రవచించేదానివి, ఒకప్పుడు మోకరిస్తే కన్నీరు వచ్చేది. శత్రువు మీద విజయం పొందే వరకు పట్టుదల కలిగి ప్రార్థన చేసిన నీ సంతోషం అనే ఆభరణం మరలా నువ్వెక్కడో పోగొట్టుకున్నావు. ఇది నాన్న దేవుని మందిరములోకి వెళ్ళి ఆయన ఎదుట సాగిలిపడిన నీవు నేను శత్రువుని జయించే సంతోషమైన ఆభరణంతో ఆయన ఎదుట మనము సాగిలపడాలి. ప్రియ దేవుని సంగమా, ఇంకెంతకాలం ఓడిపోతావు? ఎప్పుడో ఆదివారం గెలిచి సోమవారం ఓడిపోయి, ఇలాగ లెంట సీజన్లో గెలిచి మరలా 40 దినాలు అయిపోయిన తర్వాత మరలా ఓడిపోయి, మరలా దుఃఖంలోకి వెళ్ళిపోయి, మరలా పాప జీవితంలోకి వెళ్ళిపోయి, మరలా శత్రువు చేతుల్లో చిక్కబడి, మరలా కళ్ళంట రక్తం వచ్చి, ప్రభా నాకు శత్రువు మరలా నన్ను జయించాడు ప్రభా, నువ్వు ఏడుస్తున్నావు. అది కాదు దేవుని బిడ్డ. ప్రతిరోజు ప్రతి క్షణము నువ్వు శత్రువును జయించే సంతోషం నాకు ఇవ్వు ప్రభా అని ఆభరణాన్ని ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడదా. మన శత్రువు పాపానికి ప్రేరేపిస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధంగా బ్రతకమని ప్రేరేపిస్తాడు. ఈ 2వ దినాల్లో దేవుని మందిరంలో ప్రార్థించడానికి సిద్ధపడుతున్న నీవు ప్రేమ అనే ఆభరణాన్ని నిన్న ధరించుకున్నావు. ఈ దినాన్ని సంతోషం అనే ఆభరణాన్ని ధరించుకోవాలంటే నీకు మారు మనస్సు కావాలి. ఆ సంతోషం అనే ఆభరణాన్ని ధరించుకోవాలంటే నువ్వు శత్రువుని జయించి తీరాలి. శత్రువుని జయించే విజయం దేవుడు మనకిచ్చాడు. సమాధానకర్త అయిన దేవుడు సాతాను మీ పాదముల కింద శీఘ్రముగా చెదగా తొక్కించును. మొదట మీరు దేవునికి లోబడండి, అప్పుడు అపవాదైన శత్రువును ఎదిరించమని పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలు సంధిస్తుంటే ఈ దినాన్ని లోకానికి లోబడిపోతున్నాం, లోకానికి బానిసైపోతున్నాం. అందుకనే శత్రువు మన మీద విజయం ఇస్తున్నాడు. ఒకప్పుడున్న ప్రార్థన చేయగలిగితే, ఒకప్పుడున్న పరిశుద్ధత కలిగి ఉంటే శత్రువు ఏమాత్రం నీ ముందు నిలబడలేడు. ఇది నాన్న ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఓడిపోయావో, ఎన్ని సంవత్సరాల నుంచి 40 దినాలు ఉపవాసం చేస్తున్నాను కానండి నా జీవితంలో విజయం లేదనుకుంటున్నావో, ఈ రాత్రి కాలం మందు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో శత్రువుని జయించే సంతోషం అనే ఆభరణాన్ని మరలా నీకు ధరింపజేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక దినాన్ని అడవిలో చెట్లన్నీ ఏడుస్తున్నాయంట. ఒక ఋషి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ గొడ్డలు వచ్చి మా చెట్లన్నీ నరుకుతుందంటే
ఆ ఋషి వెళ్ళి వెంటనే అన్నాడంట, అయ్యా గొడ్డలి, ఎందుకు ఈ చెట్లన్నీ నరుకుతున్నావంటే ఆ గొడ్డలి అందంట, ఈ పొరపాటు నాది కాదు అందంట. ఈ పొరపాటు నాది కాదండి, నాకు బలం లేదు, నేనేం చేయగలను చెప్పండి. ఆ చెట్టే నాలో వచ్చి ఇరిక్కిపోయింది, అందుకనే నాకు బలం వచ్చింది. అదే లేకపోతే, అదే కుదరకపోతే, అది ఇరుక్కోపోతే నాకు బలము లేదండి అందంట. ఇది నాన్న, మనం శత్రువు చేతులు ఇరుక్కుపోయి, శత్రువు దగ్గరికి వెళ్ళిపోయి, శత్రువుకు బానిసైపోయి మన జీవితాలు, మన బ్రతుకుల్లో చాలాసార్లు విజయం లేక ఏడుస్తుంటే ఈ రాత్రికాల సమయంలో మనం మరలా మోకరిద్దాం. అందుకనే యేసు ప్రభువారు గెత్సేమనే తోటి ప్రార్థనకు వెళ్ళినప్పుడు పేతురుతో అంటాడు, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్టు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఇది నాన్న, మారు మనసు అనే సంతోషమైన ఆభరణాన్ని ధరించుకుందాం. శత్రువును ధరించే సంతోషమైన ఆభరణాన్ని ధరించుకుందాం. మూడవ చెప్పి ముగిస్తాను, చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తీద్దాం ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం 6వ వచనం ఒకసారి చదవండి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, చూడండి. కొలస్సీలకు రాసిన మొదటి పత్రిక 12వ వచనం ఉంది, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టినట్లు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాస్తూ తెలియజేస్తాడు, మీరు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ఈ దినాన్న మన జీవితాలు, మన బ్రతుకుల్లో చంద్రమండలం గురించి జ్ఞానం ఉంది, భూలోకం గురించి జ్ఞానం ఉంది, అన్ని శాస్త్రాల గురించి జ్ఞానం ఉంది. కానీ మన జీవితంలో దేవుని వాక్యమును గురించిన జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము లేకపోతే యేసు ప్రభువారు త్వరగా రాబోతున్నారు. ఈ జ్ఞానం లేని వారిని సాతాను చాలా సులువుగా మోసం చేస్తాడు. ఎలాంటి జ్ఞానం కావాలంట? దేవుని విషయమైన జ్ఞానము మనం అభివృద్ధి పొందొచ్చు అన్నాడు. కొలస్సీ సంఘానికి పౌలు తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి కాలంలో మనం ఆలోచించవలసిన ఆలోచన ఏంటంటే, అన్ని విషయంలో జ్ఞానం సంపాదిస్తాం. మనం డబ్బులు ఎలా కూడబెట్టాలి, బంగారం ఎలా దాయాలి, ఒక వ్యక్తి కన్నా మనం ముందుకు ఎలాగ వెళ్ళాలి, అన్ని విషయంలో జ్ఞానం ఉంది. కానీ దేవుని విషయమైన జ్ఞానం కావాలి. ఎందుకంటే అంత్య దినముల్లో అపాయకరమైన కాలం వచ్చును, అబద్ధ బోధకులు మీలో నుండే బయలు వెళ్తారన్నారు. ఇదన్నాడు అబద్ధ బోధాలు ఖండించి, అపోస్తుల బోధ యందును సావాసమ యందును ఏ సంఘమైతే కట్టబడుతుందో, ఏ సావాసమైతే ఉంటుందో, పరిశుద్ధాత్మ యందులి ఏ సావాసమైతే ముందుకు వెళ్తుందో ఆ సంఘమే యేసు క్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎదుర్కోగల శక్తి గల సంఘముగా మార్చబడుతుంది. ఈ దినాన్నే అన్ని విషయాల్లో జ్ఞానం ఉండొచ్చు, కానీ దేవుని విషయమే జ్ఞానం మనకు కావాలి. ఆ జ్ఞానం ఎలాగొస్తుందంట? అది దేవుణ్ణి అడిగితే. ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న వల్ల అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు ఆయనకు ధారాళముగా వారికి దయచేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని సంఘమా, అన్ని విషయంలో జ్ఞానవంతుడిగా ఉన్నావు. సంఘంలో నువ్వే జ్ఞానవంతుడివి. జ్ఞానంగా పాటలు పాడగలవు, జ్ఞానంగా వాక్యం చదవగలవు, కానీ గుండెల్లో దేవుని గూర్చిన జ్ఞానము కావాలి. అలాంటి జ్ఞానం ఉంటేనే మనం ప్రభువుని సంతోషపెట్టగలం. అలాంటి జ్ఞానం ఉంటేనే ఆభరణాన్ని ధరించుకొని మనం వెళ్ళగలం. ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలతో, మన బ్రతుకులతో మాట్లాడుతున్నాడు. శత్రువుకు మించిన జ్ఞానం మాకు కావాలి ప్రభా. ఈ జ్ఞానము కావాలి. ఏ బోధ అయితే ఆ బోధ కింద వెళ్ళిపోయి సులువుగా ఉండి పర్వాలేదులే, నామకార్థంగా బ్రతికేస్తే చాలు, నామకార్థంగా జీవిస్తే చాలు, యేసు ప్రభు గారు హింస అయినా, బాధ అయినా, కరువైనా, ఉన్నవైనను, రాబోవైనను, ఉపద్రవైన, మరణమైనను, జీవమైనను నేను ప్రభువు కొరకే బ్రతుకుతాను అనుకున్న జ్ఞానం గుండెల్లో ఉండాలి. ఏ సువార్త పడితే ఆ సువార్త వైపు, ఏ మాటలు చెప్తే ఆ మాటల వైపు, కల్పన కథల వైపు, దుర్బోధల వైపు, చీకటి అసాంఘిక చర్య వైపు మన జీవితాలు వెళ్ళిపోతే మన ఆభరణాలు పోగొట్టుకుంటాం. ఈ సంతోషమైన ఆభరణాన్ని మనం ధరించుకొని మనము ఆయన ఎదుట సాగిలపడదాం. అందుకనే
అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి మంచి మాట అంటాడు, నేను మనుష్యులు సంతోషపెట్ట కోరుచున్నానా, ఇప్పుడుకి నేను క్రీస్తు దాసును కాకపోదును అన్నాడు. ఇది నన్ను 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ సంతోషం అనే ఆభరణాన్ని ధరించుకోవాలంటే మొట్టమొదటి మనం మారు మనసు పొందాలి. రెండోది శత్రువును జయించాలి. మూడోది మన జీవితాలు, మన బ్రతుకుల్లో దేవుని విషయమైన జ్ఞానముతో మనం సంతోషమైన ఆభరణాన్ని ధరించుకోవాలి. ఈ రెండవ దినాన్న ఈ సంతోషమైన ఆభరణాన్ని ధరించుకొని ఆయన ఎదుట సాగిలి పడడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరూ మోకరించండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, జీవాధిపతి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి కాలము, ఈ ఉపవాస 40 దినాలు, ఈ లెంట్ సీజన్, ఈ శ్రమ దినాలు, ఏది ఏమైనా ప్రభా, నేను మీ స్వారూప్యంలోకి మార్చబడాలి. మా సంఘము, మేము, మా బ్రతుకులు, మా క్రైస్తవ సమాజం అంతా నీ సన్నిధిలో అగ్ని వలె మండించబడాలి ప్రభా. అలా మండించబడాలంటే ప్రతిష్ఠితములకు ఆభరణాలు ధరించుకోనండి. అలా ధరించుకొనే మీరు దేవుని సన్నిధిలో 40 దినాలు సాగిలి పడండి. ఈ 40 దినాలు ఎండింగ్ కాకూడదు. ఈ 40 దినాలు ప్రారంభం మాత్రమే కావాలి. అగ్ని వలె మండించబడడానికి ప్రభా మీరు సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మారు మనస్సు అనే ఆభరణం ఎక్కడ పోగొట్టుకున్నారో ప్రభా, శత్రువును జయించే ఆభరణం ఎక్కడ పోగొట్టుకున్నారో ప్రభా, అయ్యా నీ విషయమైన జ్ఞానం విషయమైన ఆభరణం ఎక్కడ పోగొట్టుకున్నామో ప్రభా, ఇవి అన్నీ ధరించుకుంటేనే ఆ సంతోషమనే ఆభరణం మరలా మేము ధరించుకొని నీ సన్నిధిలో మేము సాగిల పడగలం ప్రభా. అయ్యా మీరే సహాయం చేయండి. ఎంతమంది అయితే వాక్యం విన్నారో వాక్యానుసారంగా నీ ఎదుట సాగిలి పడి తన ఆభరణాలు ధరించుకుందాం అనుకున్నారు, ప్రతి ఒక్కరికి నీ అభిషేకాన్ని తోడుగా ఉంచండి. మీరే సహాయం చేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరొక్కరు మాత్రమే పొందుకోమని యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. యెహోవా షలోమ్. ప్రైజ్ ది లార్డ్ ఆల్.